అథ సప్తదశో అధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగము। అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమహో రజస్తమః। అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, శాస్త్ర విధులను త్యజించి విస్మరించి ఉండి అయినా శ్రద్ధా విశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్వ గుణంలో ఉన్నట్టా లేదా రజో తమో గుణములలో ఉన్నట్టా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు। శ్రీ భగవానుడు ఇలా పలికెను, ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు। ఇది సాత్వికము, రాజసము లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును। ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను, వినుము। సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయో ఉయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః। అందరూ మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధా విశ్వాసములను కలిగి ఉంటారు। అందరికీ శ్రద్ధా విశ్వాసములు ఉంటాయి, మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది। యజంతే సాత్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః। సత్వగుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు, రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు, తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు। అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్విద్యాసురనిశ్చయాన్ డ్యాష్ కామా 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 కామా। కొంతమంది జనులు అత్యంత కఠినమైన తపస్సులను శాస్త్రవిరుద్ధమైన తమ దంభం, కపటత్వం మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు। కామము మరియు మమకారముచే ప్రేరితులై వారు తమ శరీర అవయములనే కాక వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు। ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము। ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యంస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు। వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది। యజ్ఞము, తపస్సు మరియు దానములు కూడా వారి యొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి। ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము। ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః। సత్వగుణ ప్రధానముగా ఉండేవారు ఆయుష్షుని పెంచేవి మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును మరియు తృప్తిని పెంచే వాటిని ఇష్టపడుతారు। ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై మరియు సహజంగానే రుచిగా ఉంటాయి। కట్వంలలవనాత్యుష్ణతీక్ష్ణృక్షవిదాహినః ఆహార రాజస శ్రేష్టా దుఃఖశోకామయ ప్రదాః। అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజోగుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి। ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగచేస్తాయి। యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం। ఎండిపోయిన, మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి।
అఫలాకాంక్షిభిరింగ్యో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్వగుణముతో చేయబడినట్టు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భరతశ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శ్రద్ధా విశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును. దేవద్విజగురు ప్రాంగ్పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడుతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడును. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే. ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. భక్తి, శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారు. సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. కీర్తి ప్రతిష్టలు, గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సు, యజ్ఞములు రజో గుణములో ఉన్నట్టు దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవి. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. అయోమయ భావాలతో తమని తామే హింసపెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది. దాతవ్యమితి యద్దానం దీయతే ఉనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుట తన కర్తవ్యము అని భావించి తగిన పాత్రత ఉన్నవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సరియైన సమయంలో సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్వగుణ దానము అని చెప్పబడుతుంది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. కానీ అయిష్టముగా ఇవ్వబడిన దానము ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజో గుణములో ఉన్నదని చెప్పబడినది. అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవంజ్ఞాతం తత్తామసముదాహృతం. అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హత లేని వారికి
అపాత్రులకు మర్యాద చూపకుండా లేదా చులకనగా ఇవ్వబడిన దానము తామసిక దానముగా పరిగణించబడుతుంది. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అన్న పదములు సృష్టి మొదలు నుండి పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు, శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కాబట్టి యజ్ఞములు చేసేటప్పుడు, దానము చేసేటప్పుడు లేదా తపస్సులు ఆచరించటంలో వేద విధులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ప్రతిఫలములను ఆశించని వారు కానీ ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయత్నించేవారు తపస్సు, యజ్ఞము మరియు దానము చేసేటప్పుడు తత్ అన్న పదమును ఉచ్చరిస్తారు. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్శబ్దః పార్థ యుజ్యతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే. కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. డ్యాష్ కామా 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 కామా. సత్ అన్న పదానికి అర్థం సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ సత్ అన్న పదము వివరిస్తుంది. కావున ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా సత్ అనబడుతుంది. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థన చ తత్ప్రేప్య నో ఇహ. ఓ పృథపుత్రుడా, అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కాని, దానములు కాని, తపస్సులు కాని అసత్ అని చెప్పబడును. అవి ఈ లోకమున కాని లేదా పరలోకమున కాని ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశో అధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగము పూర్తి.